భగవద్గీత మత గ్రంథం కాదని అది మానవాళి జీవన మార్గదర్శి అని కంచికామకుట్టి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్పష్టం చేశారు. ఆది శంకరులు నడిచిన మార్గంలో యువత ప్రయాణించాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొన్న కంచి కామకుట్టి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి భగవద్గీత వివిధ సంపుటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ భగవద్గీత బోధనలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతాయని అన్నారు. భగవద్గీత ఒక మత గ్రంథం కాదని అది మానవాళి జీవన మార్గదర్శి అని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో యువతకు అర్థమయ్యే రీతిలో ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సనాతన ధర్మాన్ని అందించిన అమూల్య జ్ఞానాన్ని యువతకు చేరువ చేయటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సీనా నాయక్, చైర్మన్ రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆది శంకరాచార్యులు దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారం చేస్తూ భజగోవిందం భజగోవిందం అని చెప్పి భక్తి ప్రచారం అన్ని చేశారు. దాంట్లో వారి గంగా నీరు సాంసారిక జీవితంలో ఒక బిందువు అయినా మనం తాగాలని చెప్పారు. సత్సంగం చేయాలి, మంచి మాటలు వినాలి అన్నారు. పేదవాళ్ళకి దాన ధర్మం చేయాలి అని చెప్పారు. అలా గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయ చ విత్తం అన్నారు. అలా దాంట్లో గేయం గీతా నామ సహస్రం, భగవద్గీత విష్ణు సహస్రనామం ప్రచారం చేయాలి అని చెప్పారు. భగవద్గీత కించిదీత అంటే 700 శ్లోకాలు ఉన్న భగవద్గీత ఒకసారి పారాయణం మాత్రం చేస్తే చాలదు. కించిదీత అంటే కొద్దిగా ఒక 4 పద్యాలైనా చదివి దాన్ని అనుసంధానం మననం చేయాలి. దాన్ని మనం గుర్తుకు తీసుకొచ్చి దాంట్లో చెప్పినట్టుగా యజ భజ త్యజ. యజ అంటే పూజలు హోమాలు అది చేయించుకోవాలి. యజ భజ నామ సంకీర్తనం చేయాలి. శివ 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 అని కానీ, నారాయణ నారాయణ అని కానీ, స్వామియే శరణమయ్యప్ప కానీ భగవంతుని యొక్క నామ జపం చేయాలి. భవాని దీక్ష అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. యజ భజ త్యజ. సాంసారిక జీవితంలో వారికి కోరికలు అవసరాలన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మనం స్వార్థం ఒక లెవెల్లో సీమితంగా పెట్టుకుని పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి అందరికీ ఉపకారం చేస్తున్న విధంగా మనము త్యాగం కూడా చేయాలి. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె యాగశాల ప్రాంగణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న హోమక్రతువులను పర్యవేక్షించారు. వేద పండితులు ఆమెకు ఆశీస్సులు పలికి అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. కుంభాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె యాగశాల ప్రాంగణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న హోమక్రతువులను పర్యవేక్షించారు. వేద పండితులు ఆమెకు ఆశీస్సులు పలికి అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. కుంభాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాల కోసం ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసిన కూరగాయలు, అపరాలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా బలహీన వర్గాలైన ఈడబ్ల్యూఎస్ కు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వర్క్షాపులు నిర్వహించడం అభినందనీయం
అభినందనీయమన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక మనిషికి చేప ఇస్తే ఒకరోజు ఆహారం అందుతుంది. అదే చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం జీవనోపాధి పొందగలడు అనే సిద్ధాంతంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందన్నారు. దేశంలో ఎక్కువ మంది జీవనాధారం వ్యవసాయమేనని, అయితే ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయని చెప్పారు. రసాయనాలపై ఆధారపడకుండా సహజ వనరులతో చేసే ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చన్నారు. జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ పద్ధతులతో పంటలు పండించడం వల్ల నేల సారం పెరుగుతుందని తెలిపారు. ప్రజల్లో కూడా ఆర్గానిక్ ఆహారంపై ఆసక్తి పెరుగుతోందని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్, అధిక ధరలు లభిస్తున్నాయని చెప్పారు. ప్రకృతి సాగు ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గాల రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని సూచించారు. వర్క్షాప్ను సద్వినియోగం చేసుకోవాలని పాల్గొన్న వారిని కోరారు. దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. మరి రైతు బాగుండాలి. రైతు పండించిన రైతు మామూలుగానే దేశానికి ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం పోరాడే సైనికుడు, మరి అదేవిధంగా మనందరికీ అన్నం పెట్టే రైతన్న, పంట నష్టం వస్తుందని తెలిసినా కూడా పంట పెట్టే రైతు, మరి రైతు కూడా బాగుపడాలి. ఎందుకంటే ఈ కాలంలో అన్ని విధాలుగా కలుషితమైపోయాయి. ఈ కలుషితమైన వాతావరణంలో మరి అనేక రోగాలు రావటం కూడా మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతోంది. క్యాన్సర్ ఎందుకు ఎక్కువైపోతోంది? పంజాబ్లో పంట ఎక్కువ పడుతుందంటే ఇప్పుడు పంజాబ్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మరి అధిక ఎరువులు, రసాయక ఎరువులు వాడటం వల్లే మరి ఈ రోగాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి, మాతో చర్చించి, రైతన్నలతో చర్చించి మనం చాలా సీరియస్గా మనం ప్రజలని కాపాడుకోవాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరు అందరూ ఫోకస్ పెట్టండి. వారికి కావాల్సిన ఏమంటే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి, అవగాహన సదస్సులు పెట్టండి. మరి అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మరి వారి కుటుంబం, గతంలో గ్రామాల్లో ఎక్కడ క్యాన్సర్ అనే వ్యాధి వినిపించేది కాదు, ఒకటో ఇద్దరికి వినిపించేది. అప్పుడు మరి నవధాన్యాలతో భోజనాలు చేసేవారు. అప్పుడు అన్నం తినేవారు అంటే పెద్ద కుటుంబాలు అయితే అన్నం తినేవారు, రాగులు, సజ్జులు ఇలా తినేవారు, అయితే సన్నజాతులు తినేవారు అనుకునేవి. కానీ ఈరోజు మరి పండించే రైతు ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ పండియటం వల్ల వారికి లాభం పొందుతారు, వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, వారు మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి 75 సంవత్సరాల యువకుడు ఈరోజు ఈ విధంగా కష్టపడుతున్నాడు అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం, మరి ఏదైతే నవధాన్యాలతో ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్తగా. ఈరోజు ముఖ్యమంత్రి గారు మనమన్నా 15 గంటలు పనిచేస్తే భయపడతామేమో, అలసిపోయినట్టుంటాం. 24 గంటల సేపు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యువకులు. వర్క్షాప్ ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో అగ్రికల్చర్లో ప్రాఫిట్ సరిగ్గా రావట్లేదు, ప్రాఫిటబుల్ చేయాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద అందరూ ఆర్గానిక్ వైపు మలుతున్నారు. కాబట్టి మన ఫార్మర్స్ కనుక ఈ ఆర్గానిక్ వైపు మలితే మనం డెఫినెట్గా దీన్ని ప్రాఫిటబుల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 60% మన జనాభా మొత్తము ఆంధ్రాలో అగ్రికల్చర్ మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి, ల్యాండెడ్ వాళ్ళు ఎక్కువ ఓసీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి వాళ్ళకి మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వర్క్షాప్ లాగా చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ ఉద్దేశం వీళ్ళకి ఎలా, ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏం వెరైటీస్ వేయచ్చు, ఎంత ప్రాఫిటబుల్ ఉంటుంది, ఇవన్నీ చెప్తాము. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టి వాళ్ళకి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకు వస్తే మనం ఈడీబీసీ కార్పొరేషన్ ద్వారా డిస్ట్రిక్ట్స్లో వాళ్ళని అటాచ్ చేసి, రైతు సాధికార సంస్థ వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళని అక్కడికక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు చేసుకోవడానికి మనము హెల్ప్ చేస్తాము. ఇక్కడ బీఆర్సీ అని ఒకటి మనం ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో మా రైతులకి 1 lakh సబ్సిడీ ఇచ్చి, తర్వాత మన విఓస్తో టైఅప్ ఇచ్చి, బ్రాహ్మణ్ కార్పొరేషన్తో టైఅప్ ఇచ్చి, మా కార్పొరేషన్స్తో టైఅప్ ఇచ్చి వాళ్ళని మన పురుగు మందులు, తర్వాత ఈ ఫర్టిలైజర్స్, కషాయాలు తయారు చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ సేల్ లాగా తయారు చేస్తానికి మనము ఇది పెడుతున్నాము.
అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై కీలకంగా జరిగాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజల కోసం రూపొందించిన నిజమైన బడ్జెట్ అని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం ఆనందకరమని చెప్పారు. సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రైతులు, యువత, మహిళలు మరియు బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం సంతోషకరమన్నారు. ప్రధానంగా సింగ్నగర్ ఫ్లైఓవర్ సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఆ సమయంలో సుమారు 50,000 జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నందున ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సింగ్నగర్ ఫ్లైఓవర్ కింద రైల్వే అండర్ పాస్ నిర్మాణం చేయించామని, దాంతో కొంతవరకు ట్రాఫిక్ సమస్య తగ్గిందని తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం కావడానికి రోడ్డు విస్తరణతో పాటు అదనపు ట్రాఫిక్ సదుపాయాలు అవసరమని చెప్పారు. అసెంబ్లీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు. ఈ రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమము, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం మరి కీలకమైనటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు నిన్నటితో పూర్తయినాయి. సక్సెస్ఫుల్గా బడ్జెట్ని, అంటే నిజమైనటువంటి బడ్జెట్ని, అంకెల గారడీ కాకుండా బడ్జెట్ ప్రజలకు, బడుగు బలహీన, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుద్దో ఆ విధంగా బడ్జెట్ని రూపొందించి 3,25,000 కోట్లు బడ్జెట్ని పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము, ఉద్యోగ, ఉపాధి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేది 3 కూడా ఏ రంగాన్ని విస్మరించకుండా అన్ని రంగాల్ని కేటాయింపులు సమంగా చేశాం. ప్రధానంగా రైతులకి, యువతకి, మహిళలకి, అలాగే బడుగు బలహీన, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నిట్లు కూడా బ్రహ్మాండంగా సంక్షేమంలో పెట్టాం. చాలా సంతోషం. ఈ బడ్జెట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాలని మన నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గ సమస్యల మీద కూడా దృష్టి పెట్టాం. ఆ సమస్యల్ని చక్కగా సభ ముందుకు తీసుకెళ్ళాం. ఆ సమస్యల్లో ప్రధానమైంది ఇవాళ సింగనగర్లో 97వ సంవత్సరంలో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఏకైక ఫ్లైఓవరు ఆ రోజు ఇప్పుడున్న ఫ్లైఓవర్. దాన్ని ఆనాడు జనాభా 50,000 మంది ఈ ప్రాంతంలో. ఇవాళ 2 లక్షల మంది ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉన్నారు. దీనివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు, అది ఈ నియోజకవర్గాలకి ఇబ్బందిగా తయారైంది. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్ అండర్ బ్రిడ్జ్ని నేనే ఆ రోజున 6 నెలల్లో పూర్తి చేయించాం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ మహిళా వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరావు తెలిపారు. గత శతాబ్దాలుగా మహిళా దినోత్సవం పేరుతో ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్ ఆటలతో సరిపెట్టారని ఎద్దేవా చేశారు. కానీ ఇక్కడ మహిళా ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అనే అంశాలతో పాటు పని ప్రదేశంలో గౌరవం కాపాడే చట్టం, చట్టపరమైన రక్షణలు, మహిళా సాధికారత, మహిళల సంరక్షణకై మార్గాలు వంటి వివిధ మహిళల ప్రముఖులచే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలను అందించడం జరిగిందని చెప్పారు. శతాబ్దాలుగా మహిళలు తమ హక్కుల కోసం చేసిన పోరాటానికి నేడు మహిళా దినోత్సవం వేడుకలని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సమాజంలో మహిళా రంగంలో ఎంతో ప్రాముఖ్యతను ఘనపరిచిన ప్రముఖులచే ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు పలు అంశాలపై సుదీర్ఘంగా ఉపన్యాసం అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026లో మహిళలు, బాలికల కోసం అనే థీమ్ను ప్రకటించిందని పలువురు ప్రముఖులు చెప్పారు. దీంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవ అధికారిక వెబ్సైట్ గివ్ టు గెయిన్ అనే క్యాంపెయిన్ను నొక్కి చెబుతోంది. అంటే మహిళలకు మనం ఇచ్చే మద్దతు ఉందని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణరావు చెప్పారు.
1975-77లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా మార్చి 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మహిళా ఉద్యోగుల హక్కుల కోసం కాకుండా పోటీల్లో నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని, ఇలాంటి కార్యక్రమాల వల్ల మహిళా ఉద్యోగులకు ఎలాంటి లాభాలు ఉండవని చెప్పారు. మహిళా దినోత్సవం కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడానికే పరిమితం కాదని, ప్రభుత్వోద్యోగులు విధి నిర్వహణలో ఒత్తిడికి లోనవుతున్నారని, వారికున్న హక్కులు చట్టాలను అమలు చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. మహిళల భద్రత, వారి సంక్షేమం కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రచయిత్రి వేమూరి సత్యవతి, హైకోర్టు న్యాయవాది పోలిశెట్టి సుభాష్ని, ఏపీ హైకోర్టు అంజనా కాశీభట్ల, వాసవ్య మండలి అధ్యక్షురాలు డాక్టర్ బొల్లినేని కీర్తి, డాక్టర్ పిల్లారి శెట్టి దీక్ష తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాస్తవంగా నేను వాణిజ్య పనుల శాఖ ఉద్యోగ సంఘానికి 36 ఏళ్ళు బట్టి నాయకుడు ఉన్నా, 17 ఏళ్ళు బట్టి ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి నాయకుడు ఉన్నా, ఏనాడు నా నేతృత్వంలో పనిచేసే ఏ ఉద్యోగ సంఘం పక్షాన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే మేము నిర్వహించలేదు. దానికి అనేక కారణాలు, మాకు మా సంస్థకి సరైన ఆర్థిక స్తోమత లేదా ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఎందుకు మొదటిసారి చేస్తున్నామంటే, ఈ రాష్ట్రంలో గడిచిన దాదాపు 2 దశాబ్దాల పైచీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి జరిపి ప్రపంచవ్యాప్తంగా దేన్నైతే, ఏ స్ఫూర్తినైతే స్ప్రెడ్ చేయాలని అధికారికంగా 1977లో యునైటెడ్ నేషన్స్ తీర్మానం చేసిందో, ఒక అధికారిక తీర్మానం, దానికి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం తీర్మానం చేసి ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ థీమ్ని, ఒక ప్రత్యేకమైన థీమ్ని యునైటెడ్ నేషన్స్ ఇస్తూ, ఆ ప్రకారం ఆ మహిళలు సాధికారత విషయంలో కానీ, వారి ప్రమోషన్ విషయంలో కానీ, వారికి రావాల్సినటువంటి హక్కులు, రైట్స్, జస్టిస్, యాక్షన్స్ కేవలం మాటలకి పరిమితం కాకుండా ఆ రైట్స్ అన్ని, హక్కులు అనేవన్నీ కూడా న్యాయం జరగాలంటే యాక్షన్స్గా జరగాలి, అది కూడా యాక్సిలరేటెడ్గా జరగాలనేటువంటిది ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్. దురదృష్టవశాత్తు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో మా ఉద్యోగ సంఘాల వ్యవస్థ కావచ్చు, కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కూడా ఈ అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషను 132 సభ్య దేశాలు అందరూ కూడా అదే విధానాన్ని పాటించవలసినటువంటి ఆబ్లిగేషన్ ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి, అడిగాను కానీ ఇవ్వట్లేదు అని ఒక మాట వినిపించింది నాకు. అడగడం కాదు ఇక్కడ కావాల్సింది, యాక్షన్ కావాలి. మాకు ఇది కావాలి అని అడగండి. బికాస్ యు ఆర్ గోయింగ్ టు బై ఇట్. ఆ వెండింగ్ మిషన్ లో యు ఆర్ ఆల్ ఎర్నింగ్ అండ్ యూ కెన్ బై ఇట్. మనం మహిళా దినోత్సవం పెట్టుకున్నామంటే ఫస్ట్ ఈ సంవత్సరం మన సెల్ఫ్ కేర్ గురించి ఎక్కువ ఆలోచించాలి. దానిలో రెండో భాగం ఒక ఎంప్లాయీగా మనం సమాజానికి కూడా ఏం చేయొచ్చు అనేది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్. ఇందాక చెప్పారు నేను కెనడా వెళ్ళి చదువుకున్నానని, ఇన్సైడ్ బిజినెస్ స్కూల్ వెళ్ళి చదువుకున్నాను. దిస్ ఈస్ ఆల్ వేర్ ఏ క్రైసిస్ కేమ్ ఇన్ లైఫ్. ఐ టుక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ప్రొఫెషనల్లీ. ప్రతి స్త్రీ ఎక్కడ ఆగిపోతోందంటే, తన వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య రానివ్వండి, వచ్చినప్పుడు వైవాహిక జీవితంలో కానీ వేరే విషయాల్లో కానీ వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. అసలుకి ఆ పర్సనల్ లైఫ్ లో వచ్చిన బ్లాక్ అక్కడే ఉండిపోతుంది. నేను చేసింది ఏంటంటే, నా జీవితంలో అడ్డు వచ్చిన ప్రతి రాయిని నా జీవితంలో మైలురాయి కింద తెచ్చుకున్నాను నేను.
పోలీస్ స్టేషన్ కూడా పిలవడానికి లేదు. వారే మీ ఇంటికి వచ్చి ఒక ఉమెన్ ఆఫీసర్తో మీ స్టేట్మెంట్ తీసుకోవాలి. అది పిల్లలది కానీ ఆడవాళ్ళది కానీ చట్టం ఈ విషయంలో ఒకేలా చూస్తుంది. సో ఈ కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి డైలీ యూస్లో, అంటే ఎవరికైనా జరుగుతున్నట్టు మనకు తెలిసినా కూడా యూ కెన్ జస్ట్ టెల్ దెమ్ సిఆర్పిసి ప్రకారం ఇది చల్లదు అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అయితే ఇది అందరికీ తెలిసిందే, ఈక్వాలిటీ బిఫోర్ లా, యాంటీ డిస్క్రిమినేషన్ ఎక్సెట్రా. అయితే దేర్ ఆర్ సర్టన్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్. ఆడవాళ్ళకు కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి డిస్క్రిమినేషన్ కూడా కాదు. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని చోట్ల 100 సీట్లకు 10 సీట్లు ఆడవాళ్ళకే ఇవ్వాలి, మెన్నుకు ఉండదు, ఆడవాళ్ళకే ఉంటుంది. అయితే చాలా మంది మగవాళ్ళు వచ్చి అంటారు కేసులు మాట్లాడేటప్పుడు నా దగ్గర, మేము మనుషులం కాదా, మాకు చట్టాలు వద్దా, మాకు సీట్లు వద్దా. దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ రిజర్వేషన్. లా ప్రకారం దీన్ని ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటారు. ఎందుకు అంటే తరాల నాటి నుంచి ఆడవారు బయటికి రావడం మగవారు ఒప్పుకోలేదు. వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారో నాకు తెలీదు, తెలిస్తే ఇచ్చిన వాడిని ఫస్ట్ పట్టుకుని కడగాలి. కానీ ఆడవారు బయటికి రావడం అనేది నిషేధించారు. ఫ్రమ్ ద డేస్ ఆఫ్ సతీ సహగమనం, అంటే భర్త లేకపోతే ఇంకా భార్య కూడా దూకేయాల్సిందంటే ఆడవారికి వేరేగా బతికే హక్కు కూడా ఇవ్వలేదు మనకి. అది ఎన్నో నాళ్ళు మనం పోరాడితే కానీ బతికే హక్కు కూడా మనకి రాలేదు. అది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఫర్ ఎవ్రీ విమెన్, ఎస్పెషలీ మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఎంప్లాయ్ అయి ఉన్నారు, అసోసియేషన్లో మెంబర్స్ కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా దిస్ ఇస్ ద రాంగ్, ఇది లా ప్రకారం ఇది తప్పు అని చెప్పగలిగే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. సో మీకు ఏమీ గుర్తు రాకపోతే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది తప్పు అనేయండి, అది తప్పే అవుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్ని రకాలుగా ఆడవారిని ప్రొటెక్ట్ చేయడానికే లాస్ ఇచ్చున్నది. సో కాన్స్టిట్యూషన్ కాకుండా నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ దిస్ ఐఎమ్ టెలింగ్ ఫర్ ఓన్లీ వన్ రీజన్. రీసెంట్ గా ఒక కేసు నాకు తెలిసిన వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ ఆఫీసర్ ఒక లేడీని హెరాస్ చేస్తూ ఆయన అడిగిన సెక్షువల్ ఫేవర్స్ కి ఆ అమ్మాయి లొంగలేదు కాబట్టి ఆ అమ్మాయి ఫోటో, ఆవిడ వర్కింగ్ ఆఫీసరే. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ 50వ డివిజన్ అధ్యక్షురాలు కొప్పుల అరుణశ్రీ ఆధ్వర్యంలో గొల్లపాలెం గట్టు సెంటర్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినతి పత్రాలను తెచ్చి తమ సమస్యలను టీడీపీ నేతల వద్ద విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేస్తుందన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అన్ని డివిజన్లో ఇతర కార్యక్రమాలను నిర్వహించి ప్రజలు దృష్టికి తెచ్చిన సమస్యలను అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని వివరించారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి, డివిజన్ అధ్యక్షురాలు అరుణశ్రీ, టీడీపీ నాయకుడు పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో పేరుకుపోయిన సమస్యలను కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తున్నామన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు అందని వారు ప్రజా దర్బార్ను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని వారు సూచించారు. పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చెన్నీ గారి సారథ్యంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బారు ఇప్పటికే అనేక డివిజన్లో నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు, ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన. ఒకప్పుడు వీళ్ళకి ఎంఆర్ఓతో కానీ లేదా సబ్ కలెక్టర్తో కానీ జాయింట్ కలెక్టర్తో కానీ పనులుంటే వీళ్ళు ఆఫీసుల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆఫీసర్లే వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ ఫిర్యాదులు తీసుకుని అర్జీలు తీసుకొని ఈ అర్జీలని వాటి సమస్యలు పరిష్కరించడానికే ఈ ప్రజా దర్బారు. ఈ ప్రజా దర్బార్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇక్కడ సోదరుడు మరి కొప్పుల గంగాధర్ రెడ్డి గారు అంతకుముందు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళ సతీమణి అరుణశ్రీ గారు ఎవరైతే ఉన్నారో డివిజన్ పార్టీ అధ్యక్షులుగా ఇక్కడ వ్యవహరిస్తూ ఈ కార్యక్రమానికి వాళ్ళు సారథ్యం వహిస్తున్నారు. మీరందరూ కూడా ఏ పని ఉన్నా సరే ఈ డివిజన్ వరకు కొప్పుల గంగాధర్ రెడ్డి గారు, అరుణశ్రీ గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్యని ఎంపీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎంపీ గారి సారథ్యంలో మీ పనులన్నీ కూడా పరిష్కరిస్తారని తెలియజేస్తారు.
50వ డివిజన్లో మరి కొప్పుల అరుణశ్రీ గారి అధ్యక్షతన మరి ఈరోజు 50వ డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గంగాధర్ రెడ్డి గారు మరి ఎంపీ గారు సూచనల మేరకు ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం మరి అందరికీ కూడా అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డులు కానివ్వండి, అదేవిధంగా ఇల్లు కానివ్వండి, అదేవిధంగా టిట్కో ఇల్లు కానివ్వండి, అదేవిధంగా మరి పెన్షన్లు కానివ్వండి అన్నీ కూడా మరి ఈ ప్రజా దర్బార్లో అర్హులైన అందరికి కూడా ఏదైతే అప్లికేషన్ తీసుకున్నామో అవి తూచా తప్పకుండా మరి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా కూడా మరి ఎంపీ గారు చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి ఒక పెద్ద ఎత్తున ఇవాళ ఉగాది నాటికి 1,00,000 ఇళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రజా దర్బార్లో ప్రతి డివిజన్లో కూడా ప్రజా దర్బార్ జరుగుతూ ఉంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కూడా మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రజా దర్బార్ ఎక్కడైతే పెట్టారో అక్కడ అన్నీ కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా ఇల్లు ఇస్తాము. అదేవిధంగా కూడా మరి పెన్షన్లు కానివ్వండి అన్నీ కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎంపీ గారు ప్రత్యేక పర్యవేక్షణ పశ్చిమ నియోజకవర్గం మీద పెట్టారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాము. మరి ఇవాళ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో ఈ తూచా తప్పకుండా కూడా పాటిస్తూ ఉన్నారు. 3,000 4,000 పెన్షను, అదేవిధంగా మరి దీపం పథకం, ఉచిత బస్సు, మరి అదేవిధంగా తల్లికి వందనం అన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6 ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజా దర్బార్ని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు 50వ డివిజన్లో మన ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేసినేని శివనాథ్ చిన్ని గారి సారథ్యంలో ఈ డివిజన్లో ప్రతి శుక్రవారం నాడు ప్రజల వద్దకే మన నాయకులందరూ వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని ముందుగా ఏదైతే ఫంక్షన్లు కొత్తగా పెట్టుకునే ఫంక్షన్లే కానీ లేదంటే కొత్తగా పెట్టుకునే రేషన్ కార్డులే కానీ లేదంటే దీపం పథకం కింద వచ్చే గ్యాస్ బండ్లకే కానీ ఒంటరి మహిళలకే కానీ ఏదైతే సమస్యలు ముఖ్యంగా టిట్కో ఇళ్ళు ఏదైతే ఆగిపోయినాయో టిట్కో ఇళ్ల కోసం కానివ్వండి, ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజల వద్దకే మనం వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకి మనం అర్జీలు పెట్టి గ్రీవెన్స్ ద్వారా వారి సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. దాన్ని మేము శిరసా వహిస్తాము. డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ తెలుసుకొని వాటిని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు కదులుతుందని చెప్పచ్చు. ఏదైతే 2 సంవత్సరాల కాలంలో ఎంతైతే తెలుగుదేశం పార్టీ అనేది ముందు కార్యక్రమాలు చేపడుతుంది అలాగే ప్రజల సమస్యలను క్లియర్ చేస్తున్నదని మీరు చూసుకోవచ్చు. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఎలా ఉందనేది మీరు గమనిస్తారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా నారా చంద్రబాబు నాయకత్వంలో వారి ఆదేశం మేరకు మన విజయవాడ 1 టౌన్ కేసినేని చిన్ని గారి నాయకత్వంలో ప్రతి డివిజన్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికంగా ఉన్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అందవో వారి అందడం కోసం ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి కొత్తగా రావాల్సిన పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ టిట్కోయిలు కానీ వారు అప్లై చేసుకుంటే క్యాన్సిల్ అని కూడా రావాలని కూడా పెడతా ఉంటారు. దీనికి తెలుగుదేశం పార్టీ ఈరోజు 50వ డివిజన్లో చక్కగా వారి నాయకత్వంలో వారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు తప్పనిసరిగా ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటూ వారికి రావాల్సినవి కూడా తప్పనిసరిగా అంతే చెప్తున్నాం. అందులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నాయకుడు మళ్ళీ రావాలని కోరుకోవాలి. అలాగే కూటమి ఉన్న నాయకులందరూ కూడా ప్రత్యేకంగా వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలు అభివృద్ధి బంధాన పయనించాలని ఈ తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తుందని చెప్పి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం వారికి అండదండగా నిలబడింది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు సంక్షేమాన్ని గాలి కుదిలి అనవసరపు లడ్డూ వివాదాలను తెరపైకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శిగా ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా దోనిపూడి శంకర్, నగర కార్యదర్శిగా జి కోటేశ్వరరావు ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏఐటీసీ అనుబంధ సంస్థలతో ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారిని సత్కరించారు.
అనంతరం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సంక్షేమానికి హక్కుల సాధనకు అండగా నిలుస్తామన్నారు. వారి హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నామన్నారు. ప్రస్తుత పార్టీలు కార్మిక హక్కులను కాలరాస్తున్నా మౌనం వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. అనవసరపు లడ్డు వివాదాలను తెరపైకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ మాట్లాడుతూ వస్త్రలత ముఠా కార్మిక సంఘం 130 ఏళ్ల క్రితం ఏర్పడిందని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు సాగించి వారికి అండగా నిలిచిన పార్టీ తమదని తెలిపారు. ఏఐటీసీ నాయకుడు వస్త్రలత కార్మిక సంఘం కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ నిరంతరం కార్మికుల హక్కుల కోసం తమ సంఘం పోరాడుతోందని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి నేడు కార్మిక హక్కులు హరిస్తున్న పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగరాధ్యక్షుడు జి కోటేశ్వరరావు, సంఘాధ్యక్షుడు చీపుల్లా సత్యనారాయణ, ఆంజనేయులు, కాకిశ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి వస్త్రలత ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక పెద్ద సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 130 సంవత్సరాల కాలంగా కార్మిక వర్గంతో పెనవేసుకొని పోయినటువంటి అనుబంధాన్ని ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మళ్ళొకసారి నెమరవేసుకొని భవిష్యత్తులో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం యాజమాన్యాలతో అదేవిధంగా షావుకారులతో కార్మిక వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు చిప్పుల సత్యనారాయణ గారు, అదేవిధంగా ఏఐటీసీ నగర కార్యదర్శి కమేడ్ మూలే సాంబశివరావు గారు వారి నేతృత్వంలో భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున వారి ప్రయోజనాల కోసం విద్య, వైద్యము, ఉపాధి, కూడు, గూడు ఇలాంటి ప్రాథమికమైనటువంటి హక్కుల కల్పన కోసం నిరంతరాయంగా శ్రమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలోనే 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఈ దేశంలో పూర్తి చేసుకొని కార్మిక వర్గ ప్రయోజనాల కోసం రైతులు, విద్యార్థులు, యువజన, మహిళ అన్ని వర్గాల ప్రయోజనాల కోసం నిరంతరాయంగా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం పోరాటం కొనసాగిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఆ పోరాటాలను మరింత పునరంకితం అవుతామని చెప్పి రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు లేకపోవడం ద్వారా ఈరోజు కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ 135 సంవత్సరాల మహత్తర పోరాట చరిత్ర కలిగిన వస్త్రలత ముఠా కార్మిక సంఘం 100 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకొని మహాప్రస్థానాన్ని పూర్తి చేసుకొని కార్మికుల హక్కుల కోసం అనేక మందిని బలిదానాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఇటు ఏఐటీసీ, సిపిఐ ఈ రెండు కూడా ఈ దేశంలో భారత కార్మిక వర్గం పైన చెరగని ముద్ర వేశాయి. దానిలో భాగంగానే ఈ రోజున వస్త్రలత ముఠా కార్మిక సంఘం 135 సంవత్సరాల చరిత్ర ఉన్నది అంటే కార్మికుల కోసం, కార్మిక హక్కుల కోసం ఎంత శ్రమ చేస్తే, ఎంత సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తే ఇవాళ 225 మంది కార్మికులు కుటుంబాలు వారి మీద ఆధారపడి కొన్ని వందల మంది, వేల మంది ఈరోజున జీవనం సాగిస్తున్నారంటే అది ఏఐటీసీ పోరాట కృషి ఫలితం. ఈ సంఘానికి నాడు ప్రత్యేకించి పెద్ద మేస్త్రిగా నాయకులుగా ఉన్నటువంటి కామ్రేడ్ చీపుల సత్యనారాయణ గారి కృషి అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు నిన్నటువంటి సందర్భంగా ఈ 3 సెంట్లు 2 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది. ఈ రోజున మా వస్త్రలత ముఠా కార్మిక సంఘం పుట్టి 130 సంవత్సరాలైన సందర్భంగా, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు ముగించుకొని 101వ సంవత్సరంలో అడిగిడిన సందర్భంగా ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేసుకొని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య గారిని చిరు సత్కారంతో సత్కరించుకొని మమ్మల్ని కార్మిక వర్గాన్ని తన హక్కున చేర్చుకున్న కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్ళని నిండిన సందర్భంగా, అలాగే ఏఐటీసీగా భారతదేశంలో 1920లో ఏర్పడిన ఈ కార్మిక సంఘం ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో అనేక చట్టాలని కార్మిక వర్గానికి అనుగుణంగా సాధించడం జరిగింది. ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ కార్మిక చట్టాలని కాలరాసి
44 చట్టాలుంటే 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్మికుల్ని కార్పొరేట్లకి కట్టుబానిసలుగా చేస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో అనేక పోరాటాలని చేస్తూ ఆ పోరాటాల ద్వారాగా ఈ ప్రభుత్వ విధానాలను ఎండకట్టడం ద్వారాగా మా 44 చట్టాలను అమలు చేసుకునే విధంగా మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి బులెటిన్లో షార్ట్ బ్రేక్.